తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒక చిన్న కథ మీకు చెప్పి తర్వాత రీడింగ్ మొదలు పెడతాను. ఒకసారి రామకృష్ణ పరమహంస గారు ఒక నాటకానికి వెళ్ళారట. అక్కడ ఒక యువకుడు విద్యాసాగరం అనే నాటకానికి ఆయన వెళ్ళారు. ఆ నాటకం చూసి ఆయన చాలా సంతోషపడ్డారు. చాలా బాగా నచ్చింది ఆయనకు. తర్వాత మరుసటి రోజు ఆ నాటకంలో నటించిన యువకుడు ఆయన దగ్గరికి వచ్చినారు. ఆయనను కలుసుకోవాలని, ఆయనను చూడాలని వచ్చినాడు. ఆయన చాలా బాగా నటించావు, చాలా బాగా మంచిగా నటించావు అని మెచ్చుకున్నారు. ఆ యువకుడు చిన్న వయసులో ఉన్నాడు. అతనికి పెళ్ళయి ఒక బిడ్డ పుట్టి చనిపోయిందంట. ఇంకొక బిడ్డ ఇప్పుడు పుట్టింది మళ్ళీ. ఆ విషయము రామకృష్ణుల వారితో చెప్పాడు. అవన్నీ అలౌకిక ఆనందాలు, అవన్నీ అనిత్యం. మనం ఎప్పుడు భగవంతుణ్ణి నమ్ముకొని ఉండాల. ఈ యోగము భోగము, యోగం చూసుకుంటే భోగం ఉండదు, భోగాన్ని చూసుకుంటే యోగం ఉండదు అనేసి రామకృష్ణుల వారు చెప్పినాడు అతనితో. భోగం ఉన్న చోట యోగం ఉండదు అని ఆయన చెప్పారు. ఈ డబ్బు అనేది ఎటువంటి వాళ్ళనైనా కూడా మార్చేస్తుంది. ఎంతో సంతోషంగా ఉండే అన్నదమ్ముల మధ్య డబ్బుల వలన వివాదాలు చెలరేగుతాయి. అలాగే ఎంతో ఆప్యాయంగా ఉన్న కుక్కలు కూడా ఒక ఎంగిలి విస్తరాకు వలన చాలా పోట్లాడుకుంటాయి అని ఆయన చెప్పాడు. ఇవన్నీ ఈ అనిత్యమైన విషయాల గురించి మనం ఆలోచించకూడదు అని ఆయన చెప్తే ఆ యువకుడు వినలేదు. సరే నీకు ఒక కథ చెప్తాను అనేసి అప్పుడు ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టినారు. ఒకసారి ఒక బాటసారి ఎండలో నడిచి వెళ్తున్నాడు. చాలా దూరం నడిచేసరికి అతనికి అలసట అయిపోయింది. ఒక పెద్ద చెట్టు కనిపించేసరికి ఆ చెట్టు దగ్గరికి పోయి ఆ నీడలో పడుకున్నాడు. అంతసేపటి నుంచి అలసిపోయినాడు కదా. కొద్దిసేపు నిద్ర పట్టింది. వెంటనే నిద్ర పడుతూ ఉన్నప్పుడు అతనికి దాహం కలిగింది. ఇంత దూరం నడిచి వచ్చినాడు కదా, దాహం కలిగింది, దాహం వేసింది. దాహం కోసం నీళ్లు ఉండింటే బాగుండే అనుకున్నాడు. వెంటనే అతను అనుకోగానే అతనికి మంచినీళ్ళు కనిపించినాయి. అక్కడే వచ్చి ఉన్నాయి. మంచినీళ్ళు తాగేసినాడు. మంచినీళ్ళు తాగినాను, కడుపు నిండా మంచి ఆహారం, నాకు కడుపు నిండా అన్నం దొరికింటే, అన్నము మంచి రుచికరమైన ఆహారం దొరికింటే బాగుండు అని అనుకున్నాడు. అనుకున్న వెంటనే అతనికి కావలసిన రుచికరమైన పదార్థాలతో భోజనం సిద్ధమైంది. ఆ భోజనాన్ని నేను అనుకుంటూనే వచ్చినాయి అనేసి గబగబ భోంచేసేసినాడు. హాయిగా కడుపు నిండా తినేసేసి పడుకుందాము, ఇంకా నేను అలసిపోయాను కదా, నిద్రపోదాము అనుకున్నాడు. నిద్ర పడుకోనేసి అతను నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటాను, నీళ్లు కావాలంటే నీళ్ళు వచ్చేసినాయి, భోజనం కావాలంటే భోజనం వచ్చేసింది, నేను ఏదనుకుంటుంటే అది వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ నిద్రపోతున్నప్పుడు ఒక పెద్ద పులి కానీ వచ్చి నన్ను చంపి తినేస్తే అని అనుకున్నాడు. అంతే, వెంటనే పెద్ద పులి వచ్చి అతన్ని గొంతు కొరికి చంపేసి తినేసింది. ఈ విషయం రామకృష్ణుల వారు చెప్పారు. అది ఏంటో కాదు, అతను పడుకున్న వృక్షమే కల్పవృక్షం. ఆ కల్పవృక్షం కింద పడుకొని అతను కోరుకున్నవన్నీ కోరుకున్నట్టే జరిగాయి. అంటే అతను ఆశపడినాడు. భోగం ఉన్న చోట యోగం ఉండదు. అతను కల్పవృక్షమే, అలాగే భగవంతుడే కల్పవృక్షం. భగవంతుడు కల్పవృక్షం లాంటి వాడు. మనం ఏది కోరుకున్నా ఆయన ఇస్తున్నాడు కదా అని మన ఆలోచనలు అదుపు తప్పితే మనకు చివరికి మిగిలేది ఏంటి? ఏమీ మిగలదు. మనకు చివరికి మిగిలేది మన అంతమే. అలాగే ఏదైనా కూడా మనము ఎంతవరకు కోరుకోవాలనో భగవంతుడిని అంతవరకే కోరుకోవాలి. అత్యాశకు పోయినామంటే ఆ అత్యాశ అనేది మనల్ని మింగేస్తుంది. భగవంతుని దగ్గర కూడా మనకు ఆయన మీద భక్తి ఉండాలి. భగవంతుని కూడా మనం ఏం కోరుకోవాలంటే, మనం ఉన్నంత వరకు, ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ని సేవించుకోవాలని, ఆయన భక్తిలో మనం కరిగిపోవాలని, ఆయన నీడలో మనము సేద తీరాలని, ఆయనను భక్తిగా స్మరించుకోవాలని,
ఇవే కోరుకోవాలి, కానీ నాకు ఇంత డబ్బులు కావాలి, నాకు ఇంత ఆస్తి కావాలి, నాకు ఇది కావాలి అది కావాలని మనం కోరుకున్నామంటే చివరికి పెద్ద పులి వచ్చి మనల్ని మింగేస్తుంది. ఇది ఈరోజు ఈ కథలోని నీతి. సో ఇప్పుడు మనం ఇక రీడింగ్ చూద్దాం. మనం ఏది అనుకుంటే పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివిటీనే జరుగుతుంది, నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివిటీనే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం పాజిటివ్గానే ఉండాలి, మంచిగానే ఉండాలి, అందరికీ హెల్ప్ చేయాలి. సో ఈరోజు రీడింగ్ చూద్దాం. ఏంటి అంటే, ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు ఎటువంటి రీడింగ్ తెస్తోంది, మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది, మీ రిలేషన్షిప్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లవ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం. 3 కార్డ్స్ మాత్రమే తీసి సింపుల్ రీడింగ్ చేస్తాను. ఓకే, నైన్ ఆఫ్ కప్స్. మీ రిలేషన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, చాలా హ్యాపీగా ఉంటారు. మీ రిలేషన్షిప్ చాలా హ్యాపీగా జరిగిపోతుంది. మంచి వ్యక్తి మీ లైఫ్లో వస్తారు, మీ లైఫ్లోకి వస్తారు, మిమ్మల్ని బాగా చూసుకుంటారు, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మీరు ఏదైనా కావాలి అనుకుంటే అది చేయగల మీ సత్తా మీకుంటుంది. మీరు దేన్నైనా ఫుల్ఫిల్ చేసుకుంటారు. మీకు నచ్చిన ప్యాషన్ మీరు నెరవేర్చుకుంటారు. మీకు నచ్చిన రంగంలో మీరు అడుగు పెడతారు. మీ పార్ట్నర్ కూడా మీకు సపోర్ట్ ఉంటారు. మీరు ఏది కోరుకుంటే అది యూనివర్స్ కూడా ఇస్తుంది. మీరు మేనిఫెస్ట్ చేసినవన్నీ కూడా యూనివర్స్ మీకు అందిస్తుంది, మీ చేతుల్లో ఉంచుతుంది. అటువంటి మంచి లైఫ్ అనేది మీకు ఉంటుంది. చాలా మంచిగా మీ లైఫ్ అనేది కొనసాగుతుంది. సో 9 ఆఫ్ కప్స్ చాలా మంచి ఆనందమైన లైఫ్. సమస్యలు వచ్చినా కూడా వెళ్ళిపోతాయి. ఏదైనా కూడా మీరు పరిష్కరించలేని సమస్య అనేది ఉండదు. సింపుల్గానే వస్తాయి, వెళ్ళిపోతాయి. ఇద్దరి మధ్య గొడవలు కూడా ఉండవు. సపోర్టింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. మీరు అన్నింట్లోనూ అడ్జస్ట్ అవుతారు. ఇంటిని, ఫ్యామిలీని చక్కగా తీర్చిదిద్దుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ, మీ జాబ్లోనూ, మీ ప్రొఫెషన్, కెరీర్లోనూ మీరు ముందుకు సాగిపోతారు. అన్నింట్లోనూ మీకు సక్సెస్సే వస్తుంది. మీ కెరీర్లో కూడా మీరు ఉన్నత స్థానంలో ఉంటారు. మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. మీకు అటువంటి ప్రేమ, ఆ అఫెక్షన్ అనేది కూడా దొరుకుతుంది లైఫ్లో. మంచి మంచి ప్రేమను, మంచి లైఫ్ను మీరు పొందగలుగుతారు. సో 9 ఆఫ్ కప్స్ ఫస్ట్ మెసేజ్ చాలా మంచిగా వచ్చింది. దేంట్లో అయినా కూడా మనం పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గానే జరుగుతుంది. కింగ్ ఆఫ్ కప్స్. సో ఒక రాజా లాంటి లైఫ్ అనేది మీకు ఉంటుంది. ఒక రాజా రాణి లైఫ్ లాంటిది మీకు ఉండబోతుంది. ఫ్యూచర్లో కూడా మీకు చాలా మంచి లైఫ్ అనేది ఉండబోతుంది. మంచి పార్ట్నర్ దొరుకుతారు. చాలా అర్థం చేసుకునే పార్ట్నరు, ఒక మేనేజ్మెంట్ అంటే ఒక లీడర్షిప్ అనేది మీకు రాబోతుంది. మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తుంటే గవర్నమెంట్ జాబ్ మీకు రాబోతుంది. మీరు ఇంకా ఏదైనా కోర్టు సమస్యల్లో ఏదైనా సతమతం అవుతుంటే ఆ కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోతున్నాయి. చాలా మంచిగా తీర్పు కూడా మీకు వస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోయే సిచ్యుయేషన్ అనేది మీకు వస్తుంది. మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా తీరిపోతుంది. చాలా మంచిగా మేనిఫెస్ట్ చేసుకున్నవన్నీ కూడా జరిగిపోతాయి. మీరు ఒక 5 ఏళ్లలో నేను ఇవన్నీ చేయాలి, ఒక 5 ఏళ్ల తర్వాత నేను ఈ స్టేజ్లో ఉండాలి, ఇంత లెవెల్లో ఉండాలి అని మీరు మేనిఫెస్ట్ చేసుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. మీరు అనుకునే కోరిక నెరవేరుతుంది. ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు చాలా సపోర్ట్గా ఉంది, బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంది. చాలా మంచి ప్రొటెక్షన్ కూడా ఉంది మీకు. మీరు అనుకునేవన్నీ కూడా జరుగుతాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళి, విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలని అనుకుంటే అది కూడా జరుగుతుంది. మంచి లైఫ్ పార్ట్నర్ దొరకాలి అని మీరు కోరుకుంటూ ఉంటే మంచి లైఫ్ పార్ట్నర్ మీకు దొరుకుతారు. అందులోనూ మంచిగా అట్రాక్టివ్గా ఉండే పర్సన్ మీకు దొరుకుతారు. నెక్స్ట్ చూద్దాం. లాస్ట్
పేజ్ ఆఫ్ వాండ్స్. సో ఇప్పుడు మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడు మంచి సమయం. జాబ్లోకి ఎంటర్ కావాలి, జాబ్ చేయాలి, జాబ్ సెర్చింగ్లో ఉంటే, ఫ్రెషర్ అయితే మీరు జాబ్ సెర్చింగ్లో ఉంటే మీకు ఒక మంచి జాబ్ కూడా మీ లైఫ్ మీకు రాబోతుంది. మంచి జాబ్ వస్తుంది. ఫస్ట్లో అది తక్కువ మనీనే ఉంటుంది అని అనుకోవచ్చు, కానీ మీరు ఆ జాబ్లో ఎంటర్ అయిన తర్వాత మీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ప్రమోషను, ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. చాలా మంచి లైఫ్ని లీడ్ చేస్తారు మీరు. చాలా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఏది అనుకుంటారో అది జరిగేటటువంటి ఫ్యూచర్. ఎవరైనా మీ దగ్గరికి ఏదైనా సలహాలకు వస్తే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే నాలెడ్జ్ మీకు ఉంటుంది. ఫైర్ బ్రాండ్ లాగా ఉంటారు. ఎవరైనా మీతో మాట్లాడాలంటే భయపడేటట్టు మీరు అంత వాక్చాతుర్యం కూడా మీతో ఎవరు ఆర్గ్యూ చేయలేరు, అంత బాగుంటుంది. మంచి ఆపర్చునిటీని మీరు బాగా యూజ్ చేసుకుంటారు. సో ఓవరాల్గా చాలా బాగుంది. ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా వర్తిస్తుంది. మేలు ఫీమేల్ కాదు, టైమ్లెస్ రీడింగు. సో ఎవరైనా చూడొచ్చు. ఈ వీడియో కనిపించిందంటే, ఎప్పుడు కనిపించినా ఈ వీడియో ఆ రోజు అప్పటి నుంచి మీకు ఇది వర్తిస్తుంది అని అర్థం. ఓకేనా? సో ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే ఈ ఎనర్జీస్ అన్నీ నావే, నేను క్లైమ్ చేసుకుంటున్నాను అని అఫర్మ్ చేయండి. ఓకేనా? 1111 అని కమెంట్స్లో కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.